కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథము చివరి పేజీలో ఉంటుంది. 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదవగా విందాం. చాలు, చెప్పింది చదువు, మొత్తం చదవచ్చు. 17 వచనం అంటే 17 వచనమే చదవాలి, లేకపోతే అంశము మారిపోయింది. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ పక్షాన్ని నిలబడుతున్న నేను నాయన, ఎన్నిక లేని వాడిని నిలబెట్టుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదవండి. చాలు. ఈ లేఖన భాగం వాక్యాన్ని విన్నవారు మరొకరికి వాక్యాన్ని చెప్పి క్రీస్తు దగ్గరికి నడిపించాలి. నిజమైన వాడు, సజీవుడైన వాడు, జీవము కలిగిన వాడు, జీవాధిపతి అని అందరికీ పరిచయం చేయాలి. అందుకే ఈ యోహాను భక్తుడు ఈ ప్రకటన గ్రంథము ద్వారా మనకి తెలియపరుచుతున్నాడు. ఆయన జీవాధిపతి. ఎవరమ్మా? జీవాధిపతి. జీవాధిపతి ఒకరికి జీవం ఇవ్వాలి అన్నా, ఒకరి జీవాన్ని తప్పించాలి అన్నా, ఒకరి జీవాన్ని స్వాధీనపరచుకోవాలి అన్నా ఆయనకి మాత్రమే అధికారం ఉంది. హల్లెలూయా. ఎవరికి? ఏమా అర్థమవుతున్నా మాటలు? ఆయనకే. అందుకే ప్రాణము పెట్టుటకు, ప్రాణము తీసుకొనుటకు ఆయనకి అధికారం ఉంది. చనిపోయిన వారిని లేపటానికి ఆయనకి అధికారం ఉంది. 4 దినాలైనా లాజర్ని లేపటానికి ఆయనకే అధికారం. హల్లెలూయా. సాధ్యమా మనకైతే? ఏమా 4 దినాలు సమాధిలో పెట్టి దుర్వాసన కలిగే సమయంలో వారి సహోదరులు కూడా అంటూ ఉన్నారు, ఆ రాయిని తొలగిస్తే దుర్వాసన వస్తుంది. యేసు సువాసన కలిగిన వాడు అక్కడుంటే దుర్వాసన ఎలా వస్తుందండి? యేసు సువాసన కలిగిన వాడు. యేసు శృతి మాత్రుడైన దేవుడు, సృష్టికర్త నీ దగ్గరుంటే దుర్వాసన రావు, మరణవాతలు రావు, ఏది నీ తలంచటానికి, నీ ప్రాంతానికి రాదు. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల మహిమను చూస్తావన్నాడు. అలాగే చూపించాడు. ఈ ప్రకటన గ్రంథంలో యేసుని నమ్ముకండి, నరకాన్ని తప్పించుకండి, సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు, నిజమైన దేవుడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు, కడబోరతో రాబోతున్నాడు, ప్రధాన దూత శబ్దంతో రాబోతున్న మనము, నరులుగా ఉన్న మనము, మనుషులుగా ఉన్న మనము సిద్ధపడాలి అని. మనకంటే ముందుగా ఎవరు లేస్తారంట? నిద్రించిన వారు లేస్తారంట. ప్రార్థనకి టైం అవుతుందంటే ఎన్ని కేకలేసినా వినపడతారు ఇక్కడ. అమ్మ ఆదివారం అమ్మా ప్రార్థనకి వెళ్ళాలమ్మా, ప్రార్థనకి రండి అమ్మా, ప్రార్థనకి రండి అమ్మా, రండి అమ్మా, రండి అమ్మా అని ఎన్ని కేకలేసినా వినపడతలా. కానీ ఆయన బూర శబ్దముతో వస్తూ ఉన్నప్పుడు సమాధులలో పాతిపెట్టిన ఎముకలు, చీకిపోకుండా ఉన్న ఎముకలు అన్నీ కూడా
ఏమవుతాయంట? ఏమా నా వైపు చూడండి కొద్ది నిమిషాలు. ఏమవుతాయంట? అవన్నీ మాంసమును పొదిగించబడి మహిమతో ఆయనను ఎదుర్కొంటాయంట. హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో కూడా అంటాడు, నరపుత్రుడా యెహెజ్కేలు, నువ్వు తిన్నగా నిలబడు, ఈ ఎముకలన్నిటికీ మాంసముని పొదిగించు అంటాడు. సృష్టికర్త అయిన నా తండ్రికి ఏదైనా సాధ్యమే. ఆయన జీవాధిపతి, జీవము కలిగిన వాడు, నిత్య జీవానికి వారసుడు కనుక ఆయనే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నీ దగ్గర దుర్వాసన ఎందుకు వచ్చింది? దుర్వాసన వస్తుందా? ఏమా వస్తుందా? సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నారు. వారు ఎక్కడా స్నానం చేయలేదు, ఎక్కడ మీకులాగా సెంట్లు కొట్టుకోలేదు, ఎక్కడా కూడా ఏ స్థలములో వారు స్నానానికి నోచుకోని జీవితాలు. అయినను వారి దగ్గర చెమట కంపు కొట్టలా, అయినను వారి దగ్గర దుర్వాసన కొట్టలా. మన దగ్గర అయితే మట్టితో చేసిన ఈ శరీరం 4 దినాలు స్నానము చేయకపోయినా, లేక 4 దినాలు నీ వస్త్రాలు మార్చకపోయినా పక్కన వారు నీతో నిలవలేరు. హల్లెలూయా. కానీ సృష్టికర్త అయిన దేవుడు వారితో ఉన్నాడు కనుక వారికి స్నానం లేకుండా పోయింది, ఆహారం వండుకోకుండా లేదు. మూడోది, వారు చెప్పుల వారు కూడా తెగలేదంట. హల్లెలూయా. ఎన్ని రోజులకి అమ్మా? 42 సంవత్సరాలు జిల్లుగును వారు నడుస్తూ ఉన్నారు చెప్పులు. మనమైతే సంవత్సరానికి ఎన్ని జతలు మారుతారు? మెత్తగుండే అని ఒక జత, గట్టిగుండే అని ఒక జత, బాగాలేదని ఒక జత, మార్చటం. వారు ఏది మార్చలా. ఎందుకో తెలుసా? జీవాధిపతి అయిన యేసు వారితో ఉన్నాడు కనుక. పగలు ఎండ తగలలేదంట, రాత్రి చీకటి చూడలేదు, కానీ వీరు గొనుగుడు మారలా. అందుకే ఆ గొనుగుడుకు తగిన తీర్పు దేవుడిచ్చాడు. దాని వైపుకి నేను వెళ్తలేదు. అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలోకి రండి. 7:38 చక్కని మాటలు తెలియపరుచుతున్నాడు. ఎవరంట? మళ్ళీ చదవండి. 7:38. హల్లెలూయా. ఎక్కడుండి మాట్లాడాడు ఆయన? ఎక్కడుండైనా మాట్లాడగలిగిన వాడు. సాతాను శోధించినప్పుడు అంటాడు, ఈ రాళ్లతో నేను మాట్లాడిస్తా, ఈ రాళ్లతో చుతులు చెప్పిస్తా. సాతానా ఫ అన్నాడు. ఏమన్నాడు? ఫ. ఒక దెయ్యాన్ని వదిలించాలి అంటే ఎన్నో కష్టపడతారు. నీలో పరిశుద్ధాత్మని అనుభవం కలిగి ఉంటే, దేవుడు నిన్ను వాడుకునే శక్తి నీ మీద ఉంటే, దేవుడు ఏమంటాడో తెలుసా? నీవు భూమి మీద దేనిని బంధిస్తావో పరలోకంలో నేను బంధిస్తానని. ఎలాంటి దెయ్యమైనా చిల్లంది శక్తులైనా యేసు నామములో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి అంతే. అది ఎవరి శక్తో తెలుసా? అంటున్న వాడి శక్తి కాదు, సృష్టికర్త అయిన దేవుడే నీ ఆత్మతో కలిసి ఉన్నాడు కనుక ఆయనే దానిని పారదోలేవాడు. 2000 దెయ్యాలు పట్టిన సేన అనే వాటిని ఏం చేశాడు దేవుడు? దెయ్యాలంటని నాతో నీకేం పని, ఇంకా నా సమయం కాలేదుగా అంటున్నారు. అతడిలో ఆజ్ఞాపించగానే అతడిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి తెలుసా?
ఆ కనిపిస్తున్న పందుల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ పందుల్లోకి వెళ్ళగానే ఆ పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి చనిపోయినాయి. హల్లెలూయా. దెయ్యాలు భయపడుతున్నాయి, సృష్టి భయపడుతుంది, మనుషుడు భయపడతల్లా. సృష్టిలో పడుతుంది, సముద్రంలో పడుతుంది, మనుషులందరూ మాత్రము తిరుగుబాటు. ఆకాశము నుండి మన్నాను తిన్నారు, ఎర్ర సముద్రం పాయలు చేయటం చూశారు, ఫరో హృదయాన్ని కరిగించి ఐగుప్తు నుండి ఆ చెరలో నుండి నడిపించిన వీరి బుద్ధి మారలా. ఈ రోజున కూడా క్రైస్తవుల బుద్ధులు అలాగే ఉన్నాయి. బోధలిన్ని విన్నా బుద్ధి మారదే. నువ్వు ఎన్ని సభలకు వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా నీ బుద్ధి మారతలా, నీ మనసు మారతలా. నీలో ఉన్న ఆ మారాలి అంటే, ఆ చేతి వేరు బయటికి రావాలి అంటే నీవు ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభు దగ్గర మోకరించి, ప్రభువా నాలో ఉన్న చెడుని తొలగించు. అప్పుడే దేవుడు నేనేం చేస్తాడు, నూరంతలుగా దీవిస్తాడు. ఓ నా కుమార్తె, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. 38 సంవత్సరాల మట్టి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడిని ఏమన్నాడో తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డాయి కనుక నీ పరుపెత్తుకుని వెళ్ళిపో. హల్లెలూయా. ఏమెత్తుకుని? పరుపెత్తుకుని. ఎప్పుడైతే నీవు పాపాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే పరిశుద్ధముగా జీవిస్తావో, అబ్రహాము రొమ్మున ఆనుకునే భాగ్యాన్ని నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆనాడు ఇచ్చింది లాజరుకే కాదు, మనకు కూడా. మనము కూడా అబ్రహాము కుమారులమే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడేనని చెప్పాలి అంటే ఈ జీవాధిపతి దగ్గర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్మం పొంది రెండో పొందాలి. వ్యాపారం చేసేవారు కాదు, బాప్టిజం ఇచ్చేవారు. వాహనాలు తోలుకునేవారు కాదు, రిటైర్ అయిన వారు కాదు. సృష్టికర్తని సంపూర్ణముగా అంగీకరించి ఆయన కోసమే ప్రాణమిచ్చి, ఆయన కాయుచున్న గొర్రెల కోసము ప్రాణమిచ్చి ఆయన కోసమే నిలబడిన వారు. అననీయ ప్రార్థన చేశాడు. సౌలు భయంకరమైన వాడు, కానీ దేవుడు మాట తప్పున వెళ్ళి ప్రార్థన చేశాడు. అతడు పరిశుద్ధపరచబడి ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా అనేక సంఘాలు కట్టి దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎవరు అభిషేకం? అభిషక్తులైన అననీయ అభిషేకం. అట్టి అభిషేకం నీకుందా? పేరుకు మాత్రం సేవ చేస్తున్నాం అంటున్నారు. పేరుకు మాత్రము మీ ఇష్టానుసారమైన పనులు చేస్తూ సేవని పాస్ట్ టైం జాబుగాను ఏదో చేస్తూ ఉంటే మేము కూడా సేవకులమే, మేము కూడా అభిషక్తులమే అంటున్నారు. ఎలా కుదురుతుంది? నీతిమంతుల సభలో పాపులు ఎలా నిలబడతారు? నీతిమంతుడుగా దేవుడిని స్వీకరించి దేవుడే దిక్కని 24 గంటలు ఆయన పాదాలతో మొక్కుతూ, ఆయనతోనే తిరుగుతూ, ఆయన భజన చేస్తూ, ఆయన పూజ చేస్తూ తిరుగుతున్న బిడ్డలకి లేని బాధ్యత నీకెలా వస్తుంది? అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త నేను త్వరగా వెళ్తున్నాను, సమయం చాలా అయింది ఈరోజు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. ఏ ఆహారం అంటే ఆయన? దీవాహారమా? హల్లెలూయా. సీసాలు తాగుతున్నాం కదా, దప్పికి అవదంటున్నాడు ఆయన. ఆయనే జీవాహారం అంట. ఆ జీవాహారాన్ని నెలకొకసారి మనం బుద్ధిస్తూ ఉన్నాం. ఆ విరిగి నలిగిన శరీరాన్ని నెలకొకసారి ఆరగిస్తూ ఉన్నాం. సృష్టికర్త అయిన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. సృష్టికర్తతో ప్రయాణిస్తూ ఉన్నాం. యేసుతోనే నడుస్తున్నాం. యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా,
యేసు నీతో వస్తే, యేసు నువ్వు కావాలంటే నీ కథ మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా! నీ బ్రతుకంతా మార్చేస్తాడు. ఆయన మార్చగలిగిన దేవుడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామమునకే మహిమ తెచ్చుకుందువు. ఎప్పుడమ్మా నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందితే, ఒక సభ్యుడిగా, సంఘ సభ్యుడిగా జీవాధిపతిని నీవు ఆరాధిస్తూ, భజన చేస్తూ, పూజ చేస్తూ ఉంటే అప్పుడు నీ కథ అంతా మార్చేస్తాడు. నీ ఇంటిలో దీవెన వస్తుంది, నీ పిల్లల మీదకి దీవెన వస్తుంది, నీవు పలుకున్న అన్నీ కూడా దీవెనలుగా మార్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా! ఎప్పుడు రారాజు రాబోతున్నాడు. నీవు సిద్ధమేనా? నువ్వు సిద్ధమేనా? నీవు బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మల అనుభవంలో ఉండి నిశ్వాసాన్ని పొదిగించుకుని జీవాధిపతి కోసం ఎదురు చూసేవారిగా ఉన్నావా, లేక ఆ బుద్ధి లేని కన్నికల వలె ఉన్నావో? నీకు నీవే తీర్మానించుకో, నీకు నీవే పరిశోధించుకో. ఆయన పరిశోధించి చూసే దేవుడు. నువ్వు కూర్చుండుట, పడుండుట, తిరుగుట, తిట్టుట, కొట్టుట ఇవన్నీ చూస్తాడు నా దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆకాశములో ఉండి చూడట్లేదని నువ్వు అనుకుంటావు, ఏమీ చేయట్లేదు నన్ను అనుకుంటావు. కానీ ఆయన చెయ్యటం మొదలు పెడితే తట్టుకోలేవు సుమా, తట్టుకోలేవు. ఆయన కృప కలిగిన దేవుడు కనుక, కృపా సత్య సంపన్నుడు కనుక, నీవు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ 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 తండ్రిని వేడుకుంటూ 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 వేడుకుంటూ, అయ్యా తండ్రి వీరేమి చేయుచున్నారో క్షమించు 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 అంటున్నాడు. ఒక్కసారి ఆ క్షమాపణ ఆగిపోతే యోధాగోతపు సింహము దగ్గర నిలబడగలవా? లేదా కుక్కొత్తేనే నిలబడలేవు, నక్కొత్తేనే నిలబడలేవు మనం. కానీ యోధాగోతపు సింహముగా ఆయన భూమి మీదకి వచ్చుతున్నప్పుడు ఏ మనుషుడు ఆయన దగ్గర నిలబడతాడో తెలుసా? నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు. జీవాధిపతి వారిని ఏమీ అనడు. ఆనాడు బోనులో వేసిన దానియేలులాగా నీకు ఏ హాని చెయ్యదు ఆ సింహం. హల్లెలూయా! ఏం చేయదంట? ఏ హాని చెయ్యదు. ఎందుకో తెలుసా? ఆయన బిడ్డవని నీ ముఖాన రాసి ఉంటుందా? ఆయన బిడ్డవని కాదని ఆయనకి తెలుసు. నీవు నేను మన తల్లి గర్భంలో పిండముగా రూపురేఖలు రాకమునిపే ఇతడు నా బిడ్డ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చినవాడు ఆయన, ఒక ముద్ర వేసినవాడు ఆయన. ఆయనకి తెలుసు గురుగులేయో గోధుమలేయో మాయ చేసేవారెవరు, ఓ అక్రము చేయువారులారా నా నుండి దూరంగా వెళ్ళిపోండి అని అంటాడు. ఓ యెహోవా చేత ఆశీర్వదించబడిన వారిలారా నా వద్దకు రండి అని పిలుస్తాడు. ఏ గుంపులో ఉంటావో నీకు నీవే ప్రశ్న వేసుకో. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడా నా దగ్గరికి రా అని వారిని పిలుస్తాడు. వ్యతిరేకముగా చేసి ఆయన బిడ్డలను ఏదించి ఆయన మందిరాల మీద దాడి చేసి ఆయనకు ఆయాస్కరమైన పనులు చేసిన వారిని ఏమంటాడో తెలుసా? ఆనాడు నోవాహు తలుపు వేసినప్పుడు కేకలు వినిపిస్తున్నాయి చూసావా? అప్పుడు ఈ కేకలు వినపడతాయి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, అదే ఆ రోజు యేసయ్య వచ్చే రోజు. ఆ రోజు నువ్వు ఎక్కడుంటావు? ఏ టీవీ దగ్గర ఉంటావో, ఏ ముసలమ్మ కబుర్ల దగ్గర ఉంటావో, ఎక్కడ నీవు ఆయనకు ఆవిష్కరమైన పనుల్లో ఉంటావో ఆయన పట్టించుకోడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా 22:33 మాట అంటాడు, పాపము చేయువాడిని ఇంకా పాపము చేయని, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగా ఉండని, వారి క్రియలను బట్టి నేను తీర్పు తీర్చుతానని తండ్రి సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఒక మాట అంటాడు హబక్కూ గ్రంథంలో,
నా పైరు చేతికి రాకపోయినా, ఒలివ చెట్లు కాపీయకపోయినా, అంజూరపు చెట్లు కాపీయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా యెహోవా యందు ఆనందం. హల్లెలూయా. ఎక్కడ? యెహోవా యందే ఆనందం, యెహోవా యందే సంతోషం, ఆయనను బట్టి సంతోషిస్తున్నానంటాడు. భక్తుడైన యోబు కూడా శరీరం అంతా చీకిపోయినా, తనకున్న ఆస్తి అంతా కోల్పోయినా, తన భార్య వచ్చి తోలనాడినా ఆయన ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. సజీవుడైన దేవుడిని నేను ఒక దినాన ఎదుర్కొంటా అనే విశ్వాసం ఉంది. నీకుందా? అది నీకుందా సహోదరి, సహోదరుడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19, 22 వచనాలు చదవకుందాం. గబగబ వెళ్ళిపోతుంది బండి. హల్లెలూయా. ఏ స్థలం అంటది? పరిశుద్ధ స్థలం. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, నేను పరిశుద్ధుడినే, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మీ జీవితాలు పరిశుద్ధం, మీ కుటుంబాలు పరిశుద్ధం, మీ బిడ్డలు పరిశుద్ధం. మీరేమో ఒలీవ మొక్కల వలె క్రీస్తు దగ్గర ఉంటే, మీ పిల్లలు పిచ్చి మొక్కల వలె రోడ్ల మీద తిరుగుతున్నారు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే 128వ కీర్తన ప్రకారం 5వ వచనం ప్రకారం అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. హల్లెలూయా. జీవాధిపతి అయిన యేసు అనుదినము నిన్ను కాయుచుండగా. ఎవరంట నిన్ను కాసేది? మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు, అసలైన డాడీ జీవాధిపతి. జీవాధిపతి అయిన యేసు అనుదినము నిన్ను కాయిచుండగా. ఆయనే కాసేవాడు మనల్ని, ఆయనే పోషించేవాడు, ఆయనే సంరక్షించేవాడు. కనుక ఆయన తప్ప ఈ లోకంలో మనల్ని ఎవరు కూడా ఆదరించేవారు, ప్రేమించేవారు, తీర్చిచేవారు, పరదేశికి తీసుకెళ్లేవారు మరొకరు లేరు అని చలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి రండి. 8వ అధ్యాయం 12వ వచనం. చాలు. నీవు మంచిగా భూమి మీద నివసిస్తే నీ గురించి గుసగుసలాడుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. ఏ చెట్టుకైతే పళ్ళుండయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా ఈ లోకము నిన్ను హింసిస్తుంది, నిందిస్తుంది, దోషణ పాలు చేస్తుంది. అయినను నీవు కుంగిపోకు సుమా. జలములలో పడినే వెళ్ళినా, నిందలలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు ఈ నిందలు, ఈ తిట్టులు. దేవుడే చూసుకుంటాడు. నా పక్షాన నా తండ్రి ఉన్నాడు, యేసునాథుడు. నీవు తిట్టే తిట్టు, నీవు వేసే రాయి, నువ్వు జల్లే బురద, నీవు చేసే పుకారులు అన్నిటికీ నా తండ్రియే తీర్పు తీర్చే దినము రాబోతుంది సుమా. అదిరిపడకు సహోదరుడా, అదిరిపడకు సహోదరి. ఒక రోజున నీవు ఎంత ఎత్తు ఎదిగినా భూమి మీదకి రావాల్సిందే. అందుకే 2 రాజుల గ్రంథములు అంటాడు కదా, తన చావుకుని హేళన చేసిన వారి మీదకి ఎలుకబంటిని పంపించి తీర్పు తీర్చాడు. మోషే మీదకి 250 మంది తిరుగుబాటు చేస్తే నేలకి భూమికి ఆజ్ఞాపించి భూమి నిర్రించింది, వారిని మింగివేసింది. నిన్ను కూడా ఆ రోజు రాక మునిపే సేవకుల్ని గౌరవించటం నేర్చుకో. ఆ రోజు రాకముందే సేవకుల్ని ప్రేమించటం నేర్చుకో. ఆ రోజు రాక మునిపే నీ స్థితిగతి మార్చుకుంటే దేవుని సన్నిధిలో ఉంటావు. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు ఎందుకు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు. కానీ ఈ మాటల ద్వారా నువ్వు మార్పు చెందితే, నువ్వు మారాలి అనుకుంటే మోకరించు, ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించును కాక. ప్రార్థన.